రోజు మా ఇంటికి రా, మనం ఒక దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇదిగో రూటు ఒకసారి తీసుకెళ్ళి చూపించి మరలా నేను ఇంటి దగ్గర దించి వదిలేస్తే దానిని మరొకసారి గుర్తుపెట్టుకో, నీకు చాలా ఇష్టమైన వ్యక్తి వాళ్ళ ఇంటికి దారి ఒకసారి చూపించాడు, రెండోసారి గుర్తుపెట్టుకుంటావు, మర్చిపోతావా? రెండోసారి గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కదా. గుర్తుపెట్టుకోకపోయినా అడిగి 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 కనుక్కొని మరి ఇంటికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. దేవుని మాట మన నిత్య స్థలమైన పరలోకం కోసం. అక్కడికి వెళ్ళే దారిని దేవుడు చెప్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసిన తర్వాత మర్చిపోయాం అనుకోండి, మన శ్రద్ధ దేని మీద ఉన్నట్లు, మన భక్తి దేని మీద ఉన్నట్లు, మన ఆలోచన దేని మీద ఉన్నట్లు, మన ఇంట్రెస్ట్ శ్రద్ధ దేని మీద ఉన్నట్లు. ప్రశ్న ఏడా దేవుడు, ఏరా నువ్వు ఎంత దూరం పరిగెత్తినా తిరిగి నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలంటే, నాతో నిరంతరం ఉండాలంటే ఇది మార్గం, ఇది క్వాలిఫికేషన్, ఇది అర్హత, ఇది ఎలిజిబిలిటీ. ఇవన్నీ నీకు చెప్పాను. నువ్వు వీటిని తెలుసుకోకుండా, వీటిని తెలుసుకుని కూడా వాటిని మర్చిపోయి విడిచిపెట్టి ఇంకా నువ్వు వదిలేస్తే ఆఖరికి రావాల్సిన నా దగ్గర కదా. ఇప్పుడు నేను ఎలాగ అంగీకరిస్తాను? నిన్ను తీసుకుంటాను, నిన్ను ఆహ్వానిస్తాను అని అన్నా దేవుడు. ఇచ్చిన అవకాశాలన్నీ ఇచ్చి వాటిని సద్వినియోగపరచుకోకుండా నాకెందుకులే అని చెప్పేసి తేలిగ్గా వదిలేస్తే తర్వాత దేవుడి దగ్గరికి నీకోసం నేను చాలా చేశానంటే ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకోడు. ఆయన మార్గాన్ని పక్కన పెట్టి మనకు తెలిసిన పద్ధతుల్లో దేవుని స్తుతిస్తే అది దేవునికి ఇష్టమైన పద్ధతి కాదనమాట. దేవుని మాట ఎందుకు వినాలంటే ఆ నిత్య రాజ్యం కోసం మార్గము. ఆయన ఆ మార్గంలో వెళ్ళాల్సిన త్రోవలు, ఆ సూచనలు, మార్గదర్శకాలు ఆయన ఇస్తా ఉన్నాడు కాబట్టి వాటిని తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. 1 మైలు దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక మైలు దూరానికి ఎలా వెళ్ళాలని ప్రయాసపడాలి. ఆ ప్రయాసలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి రాను కొన్ని విషయాలు మనం ఇంకా సుస్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయాసపడతాం. దేవుణ్ణి ఎరిగిన మనకు ఉండాల్సిన అర్హతలలో ఈరోజు నా దేవుడి మాటకు నేను అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే అర్హత మనకు ఉండాలి. ఆ అర్హత అంటే అలాంటి ఆలోచన మనకు ఉండాలి. నువ్వు ఎప్పుడు యేసుక్రీస్తు సంబంధిగా మారుతావంటే నీ దేవుని మాటకి ఎప్పుడు అత్యధికమైన పెద్దపీట వేసి దేవుని నామాన్ని హెచ్చిస్తావో, దేవుని మాటకి ఎప్పుడైతే అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నువ్వు దేవుని సంబంధివి అనే అర్హతను కలిగి ఉంటావు అనమాట. అర్థమైందా? కాబట్టి ఆ విషయాల్లోనే ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకుందాం. ఏ విషయం నేర్చుకుంటున్నామంటే చాలా విషయాలు నేర్చుకున్నాము, ఒకసారి గుర్తు చేసుకుందాము. నా ఇష్టం కంటే నా దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడంలో, మన డబ్బు సంపాదన కంటే దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. మన డబ్బు ఖర్చు పెట్టే దగ్గర వ్యయము, అలంకరించుకునే పరిస్థితుల్లోనూ, పిల్లల పెంపకంలోనూ, సహవాసం చేయడంలోనూ, ఆతిథ్యం ఇవ్వడంలోనూ, కుటుంబ పరిచర్య, గృహ నిర్వాహకత్వంలోనూ, రాజకీయ పలుకుబడి విషయాల్లోనూ, మనం సహాయం చేసి ధర్మం చేసే పద్ధతుల్లోనూ కూడా నీకంటే నీ దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలన్నింటిలోనూ దేవుడికి నచ్చేటట్లు చేయాలన్నమాట. ఇక్కడ నా అవసరత కంటే దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని నేర్చుకున్నాము. 5వది, నా భార్య, భర్త, తల్లిదండ్రులు, రక్త సంబంధులందరికంటే దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని నేర్చుకున్నాము గత వారము. అలాగే గడిచిన వారాల్లో మన ఉద్యోగ వ్యాపార మార్గాలు, ధర్మాల కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నేర్చుకున్నాము. ఈరోజు ఈ మాట కొంచెం నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కూడా, నేనేం చేయలేను, తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. మన సుఖం కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో పక్కన చెప్పండి, మన సుఖం ఉందే, సుఖం కంటే దేవుడికి అత్యధిక ఇస్తామా? మన సుఖం కంటే అసలు దేవుడే సుఖం ఇచ్చాడండి. సుఖం దేవుడు ఇస్తేనే కదా మనం పొందుకుంటాం. మరి సుఖాన్ని అనుభవించకపోతే ఎలాగా? అన్నవారు లేరా? చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన సుఖం కంటే దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడంలో కొన్ని సుఖాల కోసం మనం నేర్చుకుందాము. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన నాతో ఇలాగే చర్చించాడు, మాట్లాడండి మరి. పిల్లల కోసం వచ్చేసరికి, విషయాలు తెలుసుకునేసరికి, పిల్లల కోసం
దేవుడు మనకి పిల్లల్ని ఇస్తాడండి. పిల్లల్ని ఇచ్చాక మనమందరం కూడా దేవుడు ఇచ్చిన బహుమానము అని సంతోషపడతాము. పిల్లల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారండి అని నన్ను ప్రశ్నించాడు అనమాట. మేమేం అనుకోలేదండి, మేమే అనుకోలేదు. కానీ పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల్ని ఎలా ఎదిగింప చేయాలో అనే తర్ఫీద్ అయితే తీసుకుంటున్నాం. తర్ఫీద్ అంటే ఏదో కాలేజ్కి వెళ్ళో స్కూల్కి వెళ్ళో నేర్చుకోవడం కాదు, దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం అండి. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పిల్లల్ని ఎలా పెంపకంలో ఎదిగింప చేయాలో ఆ విషయాలు నేర్చుకుంటున్నాము. కాబట్టి అది రాలేదు, అది జరగలేదని బాధ అయితే లేదు. కానీ ఈ సమయాన్ని ఎలా పెంచాలో దేవుడు అనుమతించినందుకు దేవుడు కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే చెప్పేసి పెంచడం అనే విషయంలో చెప్పాను అనమాట. అతను ఏమన్నాడంటే, అదేంటి పాస్టర్ గారు, పిల్లల్ని దేవుడు ఇస్తాడు కదండి, దేవుడికి తెలిసి ఎలా పెంచాలో అంటాడు. పిల్లల్ని దేవుడే కదా ఇస్తాడండి, పిల్లల్ని ఎలా పెంచాలో ఎవరో తెలుసు? దేవుడికి తెలుసో తెలియదు. దేవుడికి ఆయన అదే చెప్పాడు, తప్పేంటి చెప్పలేదు ఆయన. దేవుడికి తెలుసండి, దేవుడు ఎలా పెంచుకోవాలో తెలుసు అని అన్నాడు అనమాట. ఆహా, అయితే మనం ఎలాంటి అంటే మనం పిల్లల్ని ఎలా పెంచాలో ఆలోచన మనకు ఉండకూడదా అండి అంటే, దేవుడు పెంచుకుంటాడండి. దేవుడు తన పిల్లలు చిన్నప్పటి నుంచి ఎదిగింప చేసుకుంటాడు అని మాట్లాడుతూ, అలా కాదండి, ఒక మాట చెప్తాను. సంఘం దేవుని తెలుసుకుంటా ఉన్నారు కదా, దేవుడు తెలుసుకున్న తర్వాత సంఘంగా ఎందుకు కూడుకోవాలి, అవసరమే ఉంది? దేవుడు పెంచుకుంటాడు కదా, పెంచుకుంటా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఎందుకు కూడుకోవాలి మనం? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎలా పెంచుకోవాలి దేవుడు తెలీదా అని అన్నాను నేను. సంఘంగా కూడుకోవాల్సిన అవసరం ఏంటండి? ప్రత్యేకించి కూడిక ఇలాంటి కూడుకో ఎందుకు అవసరం అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎలా కూడుకుంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారండి, స్వస్థతలు వస్తాయి, ఆర్థిక కట్లు తెంపబడతాయి, విడుదలలు వస్తాయి అని చాలా చెప్పాడు అనమాట. చాలా చెప్తే దానికి కూడా నేను చెప్పాను, ఒకవేళ ఆటలకి కనుక వస్తే మీ సంఘం తప్పు త్రోవలో ఉందండి, తప్పు మార్గంలో ఉంది. నిజంగా మీ సంఘస్థులు ఆర్థిక ఇబ్బందులు, ఆశీర్వాదాలు ఇలాంటి కట్లు తెంచుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తే మీ సంఘం తప్పు మార్గంలో ఉంది. దానికి కాదు మన సంఘానికి రావాల్సింది. దేవుడు ఏం చెప్తాడో, నేనేమి నేర్చుకోవాలో, నేను ఎక్కడ దేవుడి యొక్క మార్గంలో లేను దాన్ని తెలుసుకోవడానికి రావాలండి. అందుకు మన సంఘంగా కూడుకోవాలి. ఎలాగైనా పెంచుకుంటాడు కదా అని సంఘాన్ని గాలికి వదిలేసాం అనుకో, దేవుని పని జరగదు. అలాగే పిల్లలు పెంచుకుంటాడు కాబట్టి, దేవుడు పెంచుకోగలడు కాబట్టి ఆయన పెంచుకుంటాడు. ఆడు కడుపు నిండా అన్వెట్టేసి, కడుపు నిండా ఆడు చేయాల్సిన చేసేస్తే, ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి, ఇవ్వాల్సిన వస్తువులు ఇచ్చేస్తే దేవుడు పెంచేస్తాడా? ఆడిట్ ఇస్తాం కదా మనం పక్క నుంచి, దేవుడు ఎక్కడ పెంచగలడు అని చెప్పుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అంటే సుఖము, నా సుఖము కంటే నా దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంలో దేవుడే ఇచ్చిన సుఖాన్ని అనుభవించడం తప్పు కాదు కదా అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. పిల్లల్ని మనకి ఇస్తాడండి, పిల్లల్ని వద్దనుకోవడం తప్పు అని అంటున్నాడు ఆయన. దేవుని యొక్క ఉన్నతత్వంలో నేను ఒక ఆలోచన చెప్తాను. దేవుడు అంటే గర్భఫలం అనేది దేవుడు ఇచ్చిన బహుమానం కదా, బహుమానం, గిఫ్ట్. ఆ గిఫ్ట్ను వదులుకోవడానికి ఎంతమంది ఇష్టం? గిఫ్ట్ను వదులుకోవడానికి ఎవడైనా ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. దేవుడు నాతో మాట్లాడాడు ఒకనొక సందర్భంలో. గర్భఫలం కోసం మేము ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఒక దేవ సేవకుడి చేత హెచ్చరింపబడి కొన్ని విషయాలు, కొన్ని మార్గదర్శకాలు తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట కంటే మాకంటూ దేవుడితో కొంత సంబంధం ఉండాలి కదా, ఆ నిశ్చయతను మేము కలిగి ఉండాలని దేవుడిని కొన్ని అడిగాను అనమాట. నేను దేవుడు ఇచ్చిన సమాధానం, దేవుడు ఇచ్చేదాన్ని మనం వద్దనుకున్నాం అనుకోండి, అది ఎవరు తప్పు? మందే తప్పు కదా. అలా అనుకుంటే దేవుడు ఇచ్చిన దానిని వద్దు, నీ మాట కోసం నేను దీన్ని వదులుకుంటాను, నీ ఇష్టం కోసం నేను దీన్ని విడిచిపెడతాను అని నిలవబడిన వాళ్ళు కూడా సేవకులుగా ఉన్నారు. దేవుడిచ్చిన బహుమానం ఉంది కదా అని చెప్పి సంతోషించడం కంటే, సంతోషించి ఆనందిస్తూ పిల్లల్ని ఎలా ఎదిగింప చేయాలో ఆలోచన లేకపోతే ఎంతకాలం ఉంటుంది ఆ సంతోషం? దేవుడు సంతోషిస్తాడా? మనం సంతోషిస్తామా? కొంతకాలము దేవునికి విడిచిపెట్టడం కూడా, కొంతకాలం దేవుని ఇవ్వబోయే దానిని నన్ను నేను సిద్ధపరచుకొని అంగీకరించడానికి కూడా మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఆ విషయం నాతో మాట్లాడి తర్వాత అంగీకరించుకోవాలి. అంటే దేవుడిచ్చే సుఖాన్ని నాకే ఇచ్చాడు కదా, కానీ నేనెందుకు వదులుకోవాలనే స్వార్థం క్రైస్తవులలో ఉంది. నువ్వు ఇచ్చిన దాన్ని సరిగ్గా సద్వినియోగపరచగలవా? సరిగ్గా నువ్వు దాన్ని కొనసాగించగలవా?
అని అంటే ఏం చెప్తాం మనం? కష్టం. కొనసాగించలేదు అనమాట. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి విషయాల్లో మన సుఖాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు, దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని మనం నేర్చుకుంటా ఉన్నాం అనమాట. ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుడిచ్చిన సుఖాన్ని నేను ఎందుకు వదులుకుంటారంటే వదులుకోవాలి. ఆ విషయాన్ని ఈరోజు నేర్చుకుంటాం, ఆ పద్ధతులు ఈరోజు నేర్చుకుంటాం మనం అందరం కూడా. ఒకసారి కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెహోవా నా దేవా, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, బహు విస్తారములు. ఆయనకి మన పట్ల ఏమున్నాయంట? తలంపులు. చాలా తలంపులు ఉన్నాయంట, చాలా ఆలోచనలు ఉన్నాయంట. మన పట్ల ఉన్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయంట. పైగా మన ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఇంకా ఎక్కువ అంట. మన సుఖం కంటే దేవుని మాటకి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడంలో, ఇక్కడ మన సుఖాన్ని మనం ఇష్టపడతామా, దేవుని ఆలోచనలు మనం తీసుకోవడానికి ఇష్టపడతామా? నేను చెప్పే విషయం అదనమాట. మన సుఖం కావాలనుకునేటప్పుడు దేవుని ఆలోచనలు మనం జరిగించలేము. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్తుందా, లేవని చెప్తుందా గ్రంథం? దేవుడు ఏం చెప్తున్నాడు? మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు, చాలా విస్తారంగా ఉన్నాయంట. అసలు ఆ విస్తారమైన తలంపులు ఏంటో అని ఎప్పుడైనా అడిగాము మనం? తెలుసుకున్నాం? అసలు మనం తెలుసుకోలేదు. చూడండి, భూలోకంలో మనం పొందుకున్న సుఖము క్షణమాత్రం ఉంటుంది, కొంతకాలం మాత్రమే ఉంటుంది. అది కొంత సమయం మాత్రం ఉంటుంది. దానికి లిమిట్స్ ఉన్నాయి, దానికి వ్యాలిడిటీ ఉంది. అది కొంతకాలం మాత్రం ఆ సుఖాన్ని మనం అనుభవించగలం సంతోషంగా. మీకు ఉదాహరణ చెప్తాను. కష్టాలు పడుతున్న వారిని పక్కన పెడితే, ఫుల్ డబ్బు, ఆస్తి, అంతస్తు ఉన్నవాడు సైతము సుఖంలో ఉండలేడు. కొంతకాలం మాత్రం ఎంజాయ్ చేయగలడు, తర్వాత ఎంజాయ్ చేయలేడు ఆ సుఖాన్ని. ఒక వ్యక్తి అలాగే కొన్ని కోట్లకు ఆస్తిపరుడు ఎంజాయ్ చేసి పబ్బులు ఇంకా ఇష్టానుసారంగా మొత్తం అన్ని అనుభవించేశాడు. ఇంకా ఏమీ అనుభవించలేదని అనట్లేదు. త్రాగుడు, సిగరెట్టు, మందు, బీడి, మొత్తం డబ్బు ఉంది, ఏం చేస్తాడు? సంపాదించాల్సిన పని లేదు, ఉన్న సుఖం అంతా అనుభవించాలని చెప్పి సమస్తం అనుభవించాడు. మొత్తం ఆడవాళ్ళని, అందరు, మొత్తం A to Z అన్ని అనుభవించాడు. మొత్తం భూ ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో తిరగడానికి అన్ని ప్రాంతాలు తిరిగేశాడు, అన్ని టూరిస్ట్ ప్లేస్లు సందర్శించాడు, ప్రతి దగ్గర చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొచ్చిన తర్వాత అతి తక్కువ ఏజ్లో నేను అనుభవించేసరికి, ఒక ఏజ్కి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం లేదు. కారుకి ఎదురుగా వెళ్ళి పడిపోయి చచ్చిపోతామని డిసైడ్ అయిపోయాడు. ఏం చేస్తాడు? సుఖం లేదు. ఇంకా సుఖం ఎక్కడ? కొత్త సుఖం ఏముంటది? ఇంత తక్కువలో ఉన్న వారికి మనకి ఆళ్ళలాగా ఉండాలి అని మనకు ఉంటది. అసలు అంత అనుభవించిన వాడికి ఏముంటది? ఏమైనా ఉంటుందా? అంత అనుభవించిన తర్వాత సొలొమోను రాస్తున్నాడు ప్రసంగి గ్రంథం, చదవండి తెలుస్తుంది. భౌతిక జీవితం యొక్క లక్షణాలు ఏంటో, ఆ జీవితం యొక్క ఆ తుది అంతిమ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది సొలొమోను భక్తుడు రాస్తాడు. ఏముండదో, చివరికి జీవితం వృధా అనిపిస్తుంది, వ్యర్థం అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాడు, ఈ భౌతికమైన సుఖానికి వ్యాలిడిటీ ఉంది. దీనికోసం నువ్వు తాపత్రయపడి వెంపర్లాడి దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చలేని వాడిగా మిగిలిపోతాయేమో చూసుకో. జాగ్రత్త చెప్తుంది అనమాట. ఈ భౌతిక సుఖం, ఈ లోకపరమైన సుఖాలు మనం అనుభవించడానికి మన ఆశలన్నీ లోకం మీద పెట్టేసుకుంటే, దేవుని ఆలోచనలు ఎంత విస్తారమై ఉన్న వాటిలో ఎప్పుడు మనం గుర్తుపడతాం? వాటిని ఎప్పుడు తెలుసుకుంటాం? మన మీద దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నీ సుఖాన్ని పక్కన పెట్టి దేవుని ఆలోచనకు నువ్వు అవకాశం ఇస్తావా? ఇవ్వగలమా? సుఖం కోరుకుంటే దేవుని ఆలోచనలు మనం నెరవేర్చలేం. అసలు ఆ తలంపు ఉండదు. ఏం తిందాం, ఎలా సుఖిద్దాం, బాడీ ఇంకా సుఖానికి ఎలా ఇచ్చేద్దాం అనే యాతన ఉంటుంది అనమాట. ఇక్కడ దేవునికి మన మీద చాలా ఆలోచనలు ఉన్నాయని చెప్తుంది. ఒకసారి 40వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్తుంది అనమాట. ఎవరి చిత్తము? దేవుని చిత్తము. ఏది సంతోషం? దేవుని చిత్తము. అసలు సుఖం అనే దాంట్లో ఏముంటది?
ఏముంటది? సంతోషం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. సుఖంలో ఏముంటది? అలా పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందిరా అని అంటారు. అంటారా? లేకపోతే గేమ్ ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు కొంతమంది. సినిమా చూస్తే సూపర్గా ఉంటుందిరా, చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. చాలా సినిమాలు చూస్తారు, ఒక రోజు 3-4 సినిమాలు చూసేస్తారు, చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది ఏదైనా ఇంకేమైనా చేస్తే చాలా హ్యాపీ అంటారు. సుఖంలో ఏం దొరుకుతుంది? హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుందా ఉంటుందా? ఆ సంతోషం లిమిట్, వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ సంతోషానికి. నిత్యం సుఖించలేము. అందుకే భక్తులు ఏం చెప్తున్నాడంటే, నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషము అంటున్నాడు. 40వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ అధ్యాయం. నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. మనం సుఖపడే విషయాలలో, సుఖపడే పద్ధతులలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మనకి ఎంత సంతోషం. ఆలోచిద్దాం. దేవునికి మన మీద ఆలోచన ఉంది, ఆయన ఆలోచన నెరవేర్చడమే మనకు సంతోషంగా మారాలి. మన ఇష్టం మన సుఖం కాదు అని చెప్తుంది అనమాట. ఇక్కడ అసలు మనకు మన జీవితంలో ఏ సుఖాలు ఉంటాయి? మనం కోరుకునే సుఖం ఏంటి? మనం కోరుకునే సుఖాలు ఏంటో ఒకసారి చూద్దామా? చూద్దాం. కొన్ని సుఖాలను మనం పరిశీలనగా చూద్దాము. ఇందులో మొట్టమొదటి సుఖం ఏంటో తెలుసా? మనల్ని ఎవ్వడు వేలు పెట్టి చూపించని సుఖం కావాలి మనకి. మనల్ని ఎవడు వేలెత్తి చూపించకూడదు సుఖం కావాలి. కోరుకోరా ఎవరైనా? కోరుకోరా? ఏలెత్తి చూపించకూడదు, అలాంటి సుఖం కావాలి. సుఖమేనా కాదా? నువ్వు చేస్తున్న పనిని, నువ్వు చేస్తున్న నిన్ను ఎవడైనా ఏం చేస్తున్నా, బుద్ధుందా బుర్రు అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఫుల్ తిట్టేసి మనల్ని అనుకోండి, అప్పుడు మన హృదయం ఏమవుతుంది? ఇంకా దారుణంగా ఉంటుంది కదా, చాలా నలిగిపోతుంది కదా హృదయం. ముప్పు తిప్పలు పెట్టేస్తుంది కదా మనల్ని, కూర్చొని ఇవ్వదు కదా. అది కష్టం. అందుకే ఎవడు మనం చేయొచ్చు చూపించకూడదు, క్వశ్చన్ చేయకూడదు. సుఖం కావాలి శరీరానికి, మన భౌతిక శరీరానికి, ఈ ఈ ఈ ఈ జీవితానికి ఎవడు నన్ను వీళ్ళకి చూపించకూడదు అనే సుఖం కావాలి. ఈ సుఖం అంటే ప్రశ్నించకూడదు మనల్ని ఎవడు ప్రశ్నించకూడదు. అసలు మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుటకు న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం కొంత సన్నివేశం ఉంది, చదువు. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహం ఇతని ప్రవక్తని ఎంచినందుకు వారికి భయపడాడు. ఇక్కడ కొంచెం విషయాలు చెప్తాను చూడండి. మనల్ని ఎవడు వేలెత్తి చూపించకూడదు అనే వ్యక్తి బైబిల్లో ఒకటి ఉన్నాడు. నన్ను ఎవడు వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వను అని చెప్పి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి ఎవరంటే హేరోదు. ఎవరు? హేరోదు. ఆయనకున్న అధికారం ఏంటి? చతుష్టాధిపతి అట. చతుర్థాధిపతి. ఆయన అధికారంలో ఈ హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే, ఏం తప్పు చేస్తున్నాడంటే, తన సహోదరుడైన ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు. ఏం చేశాడు? తన సహోదరుడు భార్యను ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకున్నాడంట. హేరోదు తప్పు చేశాడు, తమ్ముడు భార్యను తన దగ్గర ఉంచుకున్నాడు. ఆవిడకి కూడా ఇష్టమే, ఉంచుకున్నాడు అనమాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఎలాగంటే ఫేస్ టు ఫేస్ అనమాట, రోషంతో ఉంటాడు అనమాట. ఆయనకున్న ఆత్మది, దేవుడు ఇచ్చిన అనుగ్రహించిన ఆత్మ, రోషంతో ఉంటాడు. నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తాడు అనమాట. ఉంచుకున్నట్టు న్యాయము కాదని యోహాను చెప్పాడట. ఇది తప్పు, నువ్వు చేస్తున్నది న్యాయము కాదు అని హేరోదుని హెచ్చరించాడట. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. హేరోదుకు మండింది. ఏమైంది? ఒప్పుకోలేదు. క్వశ్చన్ చేస్తే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ప్రశ్నించి ఒప్పుకుంటాడా? సుఖం దగ్గర ఎవడైనా ప్రశ్నిస్తే నేను ఎందుకు ఒప్పుకుంటానండి? నాకు అందులో సుఖం దొరుకుతుంది. సుఖం దొరికినప్పుడు అంతెందుకు, శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని లావిష్గా మీ వస్త్రాలు, మీ ఒంటి మీద ఉన్న నగలు, మీకున్న హెయిర్
ఆ యొక్క అలంకరణ ఇదంతా ఎక్కడో నువ్వు ఫుల్గా ఇంకా లోకంలో ఉన్నదంతా మొత్తం నీ ఒంటి మీద ఉంది. అప్పుడు నేను ఎవడైనా సరే ఇలాగ ఎందుకు చేస్తుంది తప్పు అని ఎవడైనా అన్నాను అనుకోండి, హృదయం చివిక్కుమనిపోయింది ఒకేసారి. మన హృదయం ఎలాగుంటది? దారుణం అయిపోద్ది అక్కడికి కదా. వాక్యులు అంటే గుంపులో గోవిందలాగా అయిపోద్ది అనుకోండి, ఎవరిని పట్టలేనట్టు. కానీ పర్టికులర్గా ఒక పర్సన్ పట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు అని అంటే, నేను చేస్తున్నదాన్ని ఒక సిస్టర్ నాకు అన్నది, ఒక సిస్టర్ అన్నయ్య మనం చేస్తున్నది మనకు చెప్తే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది అన్నయ్య. చేస్తున్నది చెప్తే ఎవరికైనా ఒళ్ళు మండుతుందా ఉండదు? మండుతుంది. తప్పు అని తెలిసి చేస్తారు, వాళ్ళకి తెలిసే చేస్తారు. తెలిసి చేసింది తప్పు అయినప్పుడు దాన్ని హెచ్చరించి వేలు పెట్టి చూపించే ఒక దైవ సేవకుడు, ఒక రోషము కలిగిన ప్రవక్తని ఎదుటికొచ్చి నిలవబెట్టినప్పుడు నీ సుఖము తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేసే పద్ధతి తప్పు, నువ్వు నిలవబడే స్థితి తప్పు, నీకున్న ఆలోచన తప్పు. నీ సుఖాన్ని నువ్వు వదిలిపెట్టి దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని వైపు నువ్వు మలుచుకో. దేవుని చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం అన్నట్టుగా నీ ప్రవర్తనను మార్చుకుంటే దేవుని దృష్టిలో నువ్వు నిలవబడతావని హెచ్చరిస్తే హేరోదుకు నచ్చలేదు. హేరోదు ఆత్మ కలిగిన వారు ఈరోజు ప్రతి ఒక్కడిలోనూ ఉన్నాడు. అయితే అతను ఒక స్త్రీ వ్యామోహంలో పడి తప్పు చేశాడు. కానీ మనం దినదినము ఏదో ఒక సుఖ వ్యామోహంలో పడి దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేస్తూనే ఉన్నాం, పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. దేవునికి నచ్చని పద్ధతులు మన శరీర అవయవాలను సాధనముగా సాధకముగా మారుస్తూ ఉన్నాం. ఈ శరీరము పాపానికి సాధనం కాదు, క్రీస్తు అవయవులై ఉన్నాం మనం. క్రీస్తుకు సాధనంగా మారాలి మనం. కానీ దేనికి మారుస్తూ ఉన్నాం? పాపానికి సాధనంగా మారుస్తున్నాం. ఏలెత్తి చూపించని సుఖం కావాలా వద్దా నీకు? నిన్నెప్పుడు ఏలెత్తి చూపించకూడదు. అలాంటి సుఖం కోరుకోరా? ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేరుగా నువ్వు చేస్తున్న తప్పును అమ్మ కనిపించండి కూడా సీక్రెట్ గా చేస్తా ఉంటావు. చూడండి, చిన్నవే, పెద్ద అక్కర్లేదు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు టూర్లకి వెళ్ళడం, తెలిస్తే గుండ్లు మనకు తెలియకుండా వెళ్ళిపోయారు మీరు అన్నట్టు ఉంటుంది. క్వశ్చన్ చేస్తే పాపం సమాధానం చెప్పుకోలేరు, ఉండలేరు. ఏం చేస్తారు? సుఖము మనల్ని ప్రశ్నించకూడదు అని చెప్తుంది నీకు. సుఖం నిన్ను క్వశ్చన్ చేయకూడదు అంటది. కానీ దేవుడు నీ ఎదురు పడినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. మన జీవిత విధానాలలో మనం ఎదుర్కొనే సుఖము యోహాను భక్తుడు ఎదురుపడ్డాడు. అయితే హేరోదు ఏం చేశాడు తెలుసా? చదవమ్మ కిందకి. అయితే హేరోదు జన్మదినోత్సవం 4వ వచనం చదువు. హేరోదియను ఉంచుకొనుటకు న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. దానికి ముందు ఏం చేయకూడంటే అతడు ఇతని చంపగోరిని గాని జనసమూహం ఇతని ప్రవక్తని అని అనుకుంటున్నారు. కాబట్టి కొంచెం వెనక్కి తగ్గడు. ఏం చేద్దాం అనుకున్నాడు? చంపగోరిని లేపేద్దాం అనుకున్నాడు. క్వశ్చన్ చేసే వాళ్ళు లేపేద్దాం అనుకునే తత్వాలు కూడా మనలో ఉంటాయి. సుఖం ఉండాలి. క్వశ్చన్ చేయడం ఏంటి? మనల్ని ప్రశ్నించడం ఏంటి? అసలు నన్ను ప్రశ్నించేంత అధికారం ఉందా మనకి అనే తత్వాలు కలిగిన వారు మనలో ఉన్నాము. దాని నుండి మనం బయటకు రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సుఖం ఎలాంటి సుఖం అంటే నన్ను క్వశ్చన్ చేయకూడదనే సుఖం, నన్ను ప్రశ్నించకూడదనే సుఖం మనందరిలో ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనల్ని ప్రశ్నిస్తే మనకు నచ్చదు, మనల్ని క్వశ్చన్ చేస్తే మనకు నచ్చదు. ఇలాంటి సుఖాన్ని మనం వదిలిపెట్టాలని చెప్తున్నాను అనమాట. రెండో విషయం ఏంటంటే ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14 నుంచి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారి నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? లోకాసువార్త 18వ అధ్యాయము 9 నుంచి. లోకాసువార్త 19వ అధ్యాయము 9 నుంచి. 19వ అధ్యాయము 9 నుంచి.
అందుకు యేసు లోకాసు వార్త 18:9 తామే నీతిమంతులమని తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఉమ్, ఇతరులు తృణీకరించి ఉమ్. కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పిన ఏంటి? ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చెరులోను అన్యాయస్తులను వ్యభిచారులనైనా చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఎలా ప్రార్థించుకుంటాడంట ఈ సొంకరి? నేను నేను చోరులను కాదు, దొంగతనం చేసేవాడిని కాదు, అన్యాయస్తులను అన్యాయం చెయ్యను, వ్యభిచారులైన అస్సలు చిచి 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 పరస్త్రీ వైపు కన్నెత్తు కూడా చూడను, ఇతర మనుషుల వలన అసలు ఇతరులాగా నేను ఒప్పుడు చేయను. నాదంతా యునిక్. ఎట్లా? వారం నాకు 2 మార్లు ఉపవాసం చేస్తాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు నీకు ఇచ్చేస్తాను అని తనలో తను అనుకుంటాడు. లోపల లోపల ప్రార్థన చేసేసుకుంటాడు దేవుడికి. ఈ డీటెయిల్స్ అన్ని దేవుడు చెప్పాలండి. దేవుడు తెలియదా? నీకు 10వ వంతు ఇస్తాను, శుక్రవారం ఉపవాసం ఉంటాను. ఎవరి కోసం? దేవుడి కోసం చేస్తున్నావా? ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు? ఇతను ఈ పరిసయుడు దేవుడి కోసం చేస్తున్నాడు, తన కోసం చేయట్లేదు. భక్తి. ఇతను యొక్క బాధ ఏంటంటే, ఒకసారి 14వ వచనం చదువు. అతని కంటే ఇతను నీతిమంతుడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ రెండో లక్షణం ఏంటంటే సుఖం కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ సుఖం, అసలు మనం కోరుకునే సుఖం ఎలాంటిది తెలుసా? నన్ను నేను హెచ్చించుకునే సుఖం. ఎంత సుఖం ఉంటుందో తెలుసా? అసలు నేనేంటో తెలుసా నీకు? అసలు ఆ రోజు ఎలాగలిగింది తెలుసా? ఎలా జరిగిందో తెలుసా? ఇవన్నీ చెప్పుకుంటుంటే ఆ రోజు నేను ఏమి ఇచ్చాను తెలుసా? అడిగి గట్టి ఇచ్చిన. ఇవన్నీ ఏంటి? హెచ్చించుకోవడం. మనల్ని మనం హెచ్చించుకోవడం అంట. ఆ దేవుడి దగ్గరికి వచ్చి హెచ్చించుకుంటాడు ఈ పరిస్థితికి రేకంగా. ఈ పెద్ద ఆయన దేవుడి దగ్గరికి వచ్చి హెచ్చెక్కి తను తాను హెచ్చించుకుంటున్నాడు. మన పరిస్థితి, మనల్ని మనం హెచ్చించుకునే స్థితి సుఖంగా ఉంటది. ఎవడైనా మనల్ని పొగుడుతుంటే ఎలా ఉంటది? చాలా బాగుంటది కదండి. సంఘాల్లో జరుగుతున్న అతిపెద్ద మోసం ఇదే. నీ పేరు నల్లపలక మీద, అదేంటి రాయి, ఇనాగరేషన్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ మీద నీ పేరు రాయిస్తానంటే నీకు ఎంత కావాలంటే అది ఇచ్చేస్తారు. మీ ఇష్టం. ఫస్ట్ చెప్పండి, మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాం మేము అని మరీ ఇస్తూ ఉంటారు అనమాట. కారణం ఏంటో తెలుసా? హెచ్చించుకునే మనస్తత్వం. నువ్వు ఎవరికి చెప్తున్నావు? నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి. ఎవరికి చేస్తున్నావు? మనల్ని పొగుడుతూ ఉంటే, పాస్టర్ గారు నోట్లో ఉంటే 100% మన పేరు వస్తూ ఉంటే, మన పదం వస్తూ ఉంటే మనకి ఎంత సుఖం ఉంటుంది. దాదాపుగా ప్రతి సంఘంలో కూడా దీనికే సంఘానికి వెళ్తారు సగం మంది, తెలుసా? దీనికే సగం వెళ్తారు. పొరపాటున పాస్టర్ గారు ఏదైనా మాట్లాడితే అమ్మో ఎన్నాళ్ళగిస్తారు. పాస్టర్ గారి మీద వెళ్తావు, పాస్టర్ మీద వెళ్తావు. మనం తప్పేం కదలేండి. ఎందుకంటే ఆయన పొగిడి ఎక్కించాక ఒకేసారి ఏమనంటే అనుకుంటుంది, మనకి నొప్పి ఉంటుంది. తప్పేం కాదు, అయ్యే కోరుకోవడం. ఒక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన స్థితి తగ్గించులోనే ఉండాలి, కానీ సుఖం హెచ్చించుకోవడంలో సుఖం ఉండకూడదు. హెచ్చించుకుంటే ఏమైతే తెలుసా? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇరిగిపోద్దాం మనం చెట్టు ఏదో ఒక రోజు. తిరగదు. చిన్న గాలి వేసింది అనుకో, ఏమవుతుంది? సడన్ గా ఇరిగిపోతుంది. గాలికి ఇరిగిపోతుంది. ఎవడో కోపక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు. ఎటు నుంచి ఏ గాలి వచ్చి వదిలేసింది అనుకో, మన బతుకు ఏమైపోద్ది? రాలిపోద్ది. హెచ్చించుకునే మనస్తత్వం మనకు ఉండకూడదు. తగ్గింపులోనే దేవుని సుఖం ఉంది. తగ్గింపులోనే దేవుని యొక్క అంతిమ సుఖం మనకుంది. దేవుడు కోరుకునే సుఖం మనలో ఉండాలి. మనకు నచ్చిన సుఖం. నన్ను ఎవడైనా పొగుడుతూ ఉంటే నువ్వు సుఖపడిపోయి నువ్వు ఇచ్చేసేది కాదు. దేవుని యొక్క, మీకు ఉదాహరణ చెప్తాను. అసలు సుఖము ఎవరైనా ఎందుకంటే ఇస్తారు? దేవుని పేరట చాలా మంది ఇచ్చుకుంటున్నారు కదా, వేల రూపాయలు సమర్పించేస్తున్నారు. టీవీ కార్యక్రమాల కోసం ఇప్పటికీ ఇస్తున్నారంటే. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు టీవీలో? ఫోన్లు తప్ప ఎవరు చూస్తున్నారు టీవీలు అండి? టీవీలో వాక్యం ఎవడైనా అంటున్నాడా? మరీ గట్టి తిప్పి కొడితే యూట్యూబ్ ఆన్ చేసుకొని వాక్యం వినేస్తున్నాడు. టీవీలో ఛానల్ పెట్టుకొని చూడట్లేదు, కేబుల్ కనెక్షన్ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు
టీవీ కార్యక్రమం కోసం 25,000 20,000 ఎవరైనా ఇస్తున్నాడు ఇప్పుడు? కారణం ఏంటంటే ఆఖరిలో ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసిన వారు బ్రదర్, సిస్టర్, సో అండ్ సో అని అనగానే పేరులో టీవీలో నా పేరు వచ్చేస్తుంది అనే పొగడతలకు అలవాటు పెట్టుకున్న వాళ్ళు అందరూ అలాగే ఉంటారు. పొగడతలలో సుఖం ఉండదమ్మా, సుఖం దొరకదు పొగడతల్లో. పోతావు, ఊబిలోని కూరుకుపోతావు, ఊబిలోనికి వెళ్ళిపోతావు, ఊబిలో పడిపోతావు. నిన్ను నువ్వు హెచ్చించుకునేటప్పుడు నువ్వు సుఖపడతావే, ఆ సుఖానికి మించి దేవుని మాటకి నువ్వు అవకాశం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత ఇవ్వగలి అలా ఇస్తే ఏమైంది తెలుసా? దేవుని పని ఎక్కడుందో ఆలోచించి అక్కడికి పట్టుకెళ్ళి నీ ధనాన్ని వెచ్చిస్తావు, అక్కడ నీ ధనాన్ని దాచుకుంటావు, అక్కడ నీ సేవ అంటే నీ యొక్క చెమట పెట్టి భూమిని దున్నడం నేర్చుకుంటావు. ఆ సంఘంలో, ఆ విశ్వాసులు, ఆ పరిస్థితుల్లో నీ యొక్క విస్తారమైన ఫలాన్ని అక్కడ చల్లి పంటను చూస్తావు, నువ్వు ఫలాన్ని చూస్తావు. అసలు ఆ కళ్ళు ఉంటే మనకి అసలు దేవుడి పని ఎక్కడుంది, ఎక్కడ నా సమయాన్ని నేను ఉపయోగించాలి, ఎక్కడ నా పరిస్థితిని, నా చెమటని ఎక్కడ కార్చాలి, ఎక్కడ నా పుణ్యతాన్ని వినియోగించాలి అని ఎవరికైనా ఉంటుందా? ఉండదు. పెద్ద పెద్ద సంఘాలు ఎలాగండి అవుతున్నాయి? జాగ్రత్త. సుఖానికి పొగడతలకు అలవాటు పడి హెచ్చించుకునే మనస్తత్వం నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. గర్వానికి ముందు ఏముంటది? నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటది. గర్వపూరితమైన లక్షణం మనలో ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు అనమాట. హెచ్చించుకుంటే సుఖంగా ఉంటది, మనకు చాలా సుఖంగా ఉంటుంది. పొగుడుతూ ఉంటే ఒక ఆయన అలాగే ఉదాహరణ చెప్తాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఒక 2-3 పొగుడుకుంటూ ఉంటారు అనమాట. పొగుడుతూ ఉండడం అంటే నా కార్యక్రమాలకు ఆయన పిలిచి పొగడడం, ఆయన కార్యక్రమం ఏదైనా నేను వెళ్ళి పొగడడం. ఇది సాధు అక్కడ పొగడ్డం. అంటే నేను వెళ్ళి ఆయన నా కార్యక్రమానికి వచ్చి నన్ను పొగుడుతూ ఉంటే ఇలా ఉంటాడు ఆయన అంటుంటాడు. ఏంటది? దేవుడు ఇవ్వకపోతే నీది ఎంత ఉంది, నాది ఎంత, నీది ఎంత అయితే నించుపెట్టి ఆయన ఎందుకు పొగడెత్తాను? మనది ఎంత అనుకున్నవాడు పాస్టర్ గారు తెచ్చి సాపియండి, నేను మనదేం సీన్ లేదండి, నాదేం కాదు అని చెప్పేసి అది నోరు మూసుకు కూర్చోబెట్టాలి. కానీ పొగుడుతా ఉంటే పక్క నుంచి ఎక్స్ప్రెషన్లు ఇస్తా ఉన్నామంటే నేను చూశానండి, నేను అందుకు చెప్తున్నాను అనమాట. ఏంటి ఇవి ఆ పొగడతలు, అవన్నీ వేషాలు? కారణం ఏంటంటే హెచ్చించుకునే మనస్తత్వం. సుఖంగా ఉంటుంది, జీవుడు చాలా సుఖం కూర్చుంటాడు, చాలా ఇంకా అక్కడ ఇంక ఏది కదర్చలేనట్టుగా ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ, అంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఊబి అది రాలేవు. దేవుని మాట ఏం చెప్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు అద్భుతమైన మాట చెప్పారు. అన్నీ చేయదగినవైనను, అక్కడ అన్ని చేయడానికి స్వతంత్రం ఉన్నాను, అన్నీ చేయదగినవి కావు, నేను ఒక దాని చేత లోబరచబడనున్నాను అని చెప్తాడు ఆయన. అద్భుతమైన మాట అది. నిన్ను ఒక పొగిడితే నువ్వు పడిపోతున్నావు అంటే నువ్వు వాడి చేతిలో ఉన్నట్టే, నీ తలోడికి వెళ్ళి వాడి చేతుల్లో పెట్టేశావు. అసలు హెచ్చించుకునే మనస్తత్వం ఒక క్రైస్తవుడు కొనకూడదు. నువ్వు ఎవడి జీవితంతో వచ్చావు బయటికి, ఎవడు బ్రతికిస్తే నువ్వు బ్రతుకుతున్నావు. ఈరోజు నీకున్నదాన్ని బట్టో, నీ పేరు ప్రతిష్టలు బట్టో, నీ పలుకుబడిని బట్టో నువ్వు హెచ్చించుకుంటున్నావే, ఇది తప్పు. ఈ సుఖం తగ్గి ఈ సుఖాన్ని తీసివేసుకొని దేవుని మాటకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకో. ఇక్కడ హేరోదు రాజు ఇష్టపడలేదు. హేరోదు రాజు ఇక్కడ పరిసయుడు తను హెచ్చించేసుకుంటున్నాడు, విపరీతంగా హెచ్చించుకుంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యుల ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన జన సమూహములను పంపివేసి 19వ అధ్యాయం 14 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయవల్లని ఆయన అడిగిను. అందుకు ఆయన, మంచి కార్యములకు వచ్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎట్లా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడిగాడంట.
యేసు నరహత్య చేయొద్దు, విచరింపవద్దు, దొంగలివ్వద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపవాలనువే అని చెప్పాడంట. అందుకు యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? ఇవన్నీ నేను చేస్తున్నానే, ఇవన్నీ నేను అనుసరిస్తున్నానే అని చెప్తున్నాడు అనమాట. ఇకను నాకు కొద్దు ఏమి ఎక్కడో నాకు కొద్దు ఏమని ఆయన అడిగాను. అసలు ఈ యవ్వనస్తుడికి ఇచ్చిన బిరుదు ఏంటి తెలుసా? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి లాస్ట్ వచ్చిన 22 వచ్చిన అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక యవ్వనుడికి ఉన్నటువంటి ఏంటంటే మొదటిది యవ్వనుడు, రెండోది బాగా ఆస్తి గల యవ్వనుడు, బాగా సంపద ఉన్నవాడు అనమాట. ఈ 2 లక్షలు ఉన్నాయి. అసలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏ ఉద్దేశంతో వచ్చాడు ఉంటాడు ఇతను? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మంచి కార్యం వచ్చిన అడుగుతున్నాం అనగానే పడిపోయింది ఒక కౌంటర్. బొర్రెలదా మనోడికి స్టార్టింగ్ లోనే. అంటే ఆ మనసు ఏంటో, యవ్వనస్తుడి మనసు ఏంటో ఎరిగి యేసుక్రీస్తు ప్రభువు సమాధానం చెప్పారు. మంచి కార్యం కోసం అంటే వీడు చేసే మంచి పనులన్నీ చెప్పాలని యేసు ప్రభువు ఏం చేయాలని, మంచి కార్యం. కొంతమంది అడుగుతుంటారండి, ఆ రోజు భలే చేశారండి మీరు అంటే, ఏం చేశారండి అంటారు, ఏం తెలియనట్టు. అంటే ఇప్పుడు ఏంటి, ఒకటి తీసి ఆ రోజు మీరు చేసింది అబ్బా భలే చెప్పారండి, ఆ మాట చెప్పారు చూడండి, ఆ మాట చెప్పేసాక ఇంకోటి చెప్పారు చూడండి అని ప్రతి దాని గురించి గుచ్చి ఎక్కించాలి, పొగడతా ఉండాలన్నమాట. ఇప్పుడు యవ్వనస్తు యొక్క బాధ కూడా అదే. ఇతను యేసుక్రీస్తు ఫుల్ ప్రభావం కలిగిన వ్యక్తి, నోన్ ఫుల్గా అందరి నోటిలోనూ నానుడు ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ప్రచారం, విపరీతమైన ప్రచారం ఉంది ఆయనకి. ఇప్పుడు ఇలాంటి ఆయన దగ్గరికి వచ్చి, ఇలాంటి స్థానంలో ఉన్నవాడి దగ్గరికి వచ్చి నేనేంటో ఆయన చూపించుకుంటాను, ఆయన నోటి చేత నన్ను నేను పోలించుకుంటాను అనే పొగడతల కోసం వచ్చాడు ఆ యవనస్తుడు. అదే ఆయన బాధ. ఇప్పుడు ఏ మంచి కార్యం చేయాలి అంటే చేసుకుని చెప్పిన వాడిని చేస్తానని చెప్పుకోవడానికి చెప్పేశాడు. ఏం చేయాలంటే నరహత్య చేయొద్దు, విభజించొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్షి పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించి, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించట్టు చేయి. మొత్తం చేసేస్తున్నాను నేను, ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభా, ఇంకేం చేయాలి నేను, నాకు ఇంకేంటి కొదువా అంటాడు. అంటే కొదువ అంటే ఆయన ఏం చేసుకుంటాడు, తను హెచ్చించుకుంటాడు. నాకు ఇంకేం కొదువు లేదు, నాకు ఇంకేం కొదువు అయితే నేను మొత్తం చేసేస్తున్నాను. సో ఓకే నువ్వు సూపర్ అని అనాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు సూపర్ చేస్తున్నావు, నీలాంటి వాడి కోసం నేను ఎత్తుతున్నాను అని అనాలా. ఇప్పుడు ఆయన హృదయంలో ఉన్నదంత అదే. దేవుడి దగ్గరకు వచ్చి మనం కూడా ఎలాంటివి ఉంటాయి చూడండి, చాలా సుఖంగా ఉంటుంది. ఒక పోరత పోడితే ఒక్కసారి నన్ను అలా హెచ్చిస్తే, ఎవరైనా మిమ్మల్ని ఊరిలో ఊదేసి గాలిగూడలో ఊదేసి మిమ్మల్ని హెచ్చించారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఆ ఎక్కిపోమో పైకి చిన్న సూది, చిన్న అది ఎలాగనగానే పోతుంది, పేలిపోతుంది. చిన్న గడ్డి తగలగానే పేలిపోతుంది. దానికోసం వచ్చి యవనస్తుడు. అయితే ఏం జరిగిందో చూద్దాం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపవాలని చెప్పాడు. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించున్నానే అన్నాడు. అంటే ఇక్కడ నాకు కొదువేమిటి, ఇంకా నాకు కొదువేమి అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పట్లేదు, అందరూ చెప్పట్లేదు, ఆయన చప్పట్లు కొట్టించాలని అతని బాధ అంతా. సార్ చప్పట్లు కొడదాం, సూపర్ మనోడు యవ్వనస్తుడు ఎంత చక్కగా చేస్తున్నాడు అని చప్పట్లు కొడదాం అని పొగడతల కోసం అనమాట. మరి మన మధ్య ప్రియులు వీళ్ళు దేవుని కార్యానికి ముందుగా వస్తూ ఉంటారు కాబట్టి ఆ సహోదరుడి నిమిత్తం అందరూ కూడా దేవుని నామను స్తుతి చెల్లిద్దాం హల్లెలూయా అనగానే అందరూ హల్లెలూయా చెప్తుంటారు కదా. అలాంటి పద్ధతి అనమాట, హెచ్చింపబడే విషయాలు అనమాట. దేవుని సన్నిధికి వచ్చి నిన్ను బట్టి దేవుడు ఏంటది, దేవుని సన్నిధిలో ఎవరికి హెచ్చగలగాలి, దేవునికి హెచ్చగలగాలి. అంటే చావకులు తప్పులు మరి ఇంకెవరిని ఏమంటావు, ఎవడి అవసరం ఆడిది. ఆడిని హెచ్చిస్తే ఆడే అవసరం, ఆడిని హెచ్చిస్తే నాకు అవసరం తీరిపోద్ది, అది పరిస్థితి అనమాట. ఇక్కడ యవ్వనస్తుడి బాధ కూడా అదే. చప్పట్లు కొడతారని అందరూ శిష్యుల చేతి చప్పట్లు కొట్టించేయాలని. శిష్యులందరూ చప్పట్లు కొట్టితే సూపర్ సుఖంగా ఉంటుంది, ప్రాణం తృప్తిగా ఉంటది. సుఖాన్ని వదలలేకపోతున్నాడు యవ్వనస్తుడు, బాధ అది వదలలేకపోతున్నాడు అన్నానికి ఏం రుజువు అంటే చూడండి కింద 21 వచనం. అందుకు ఆ యవ్వనుడు అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను.
నువ్వు పరిపూర్ణ ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చే, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతను చెప్పాడు. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏం చేశాడంట? వ్యసనపడుచు వెళ్ళిపోయాను. పొగడ దొరకపోతే ఏమవుద్ది? చెప్పిన దానికి ఇంకోటి చెప్తా ఉంటే ఎవరికి నచ్చుతుందండి? నేను చేసిన దాన్ని నేను ఎక్స్పెక్టేషన్ ఒకటే, నాకు ఎన్న చేసేస్తున్నాను కదా ఒకసారి పొగుడుతాడేమో అనుకుని ఆయన ఆశ. ఇప్పుడు ఈయన చెప్పి ఈయనేమో ఈ పొగట్లేదు, ఇది చేస్తామంటే ఇంకొకటి చెయ్యి అంటున్నాడు, ఇంకొకటి చెయ్యి అంటున్నాడు, ఇంకేం చెప్పినా ఇంకొకటి చెయ్యి అంటున్నాడు. తప్పి సరిపోద్ది అనట్లేదు, సూపర్ చేసాం అనట్లేదు. ఈ మిగిలి ఆస్తి గలవాడు గనుక వ్యసన పడుచు వెళ్ళిపోయాడట. డబ్బునుడు బేదలకి మొదట చెప్పాడు కదా, బేదలకి ఇవ్వగలడు, చెయ్యగలడు, కానీ ఉన్నదంతా ఇచ్చేమన్నాడు. పరలోకమందుని ధరాన్ని కూర్చుకోనాడు. మనకు కష్టం కదా అలాంటి కష్టం కదా. సుఖము దేవుని చిత్తాన్ని జరిగించనివ్వదు. నువ్వు ఆశించే సుఖము దేవుని చిత్తాన్ని జరిగించనివ్వదు. అందుకే కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో చెప్పుకున్నాము, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం అని చెప్పాడు అనమాట. పేదలకు ఇవ్వడం సంతోషం కాదు, యేసుక్రీస్తుని వెంపడించడం సంతోషం కాదు అనుకుని యవనస్తుడు వెళ్ళిపోయాడు. వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట, అనుకుని వెళ్ళిపోయాడంట. సరే నోడ్రు బాబు, ఎలాంటి వాడు దగ్గరికి వచ్చానా అనుకుంటే వెళ్ళిపోయి ఉంటాడు. బహుశా నచ్చదు. సో అలాంటి పద్ధతి అనమాట, తన్ను తాను హెచ్చించుకునే పరిస్థితి అనమాట. నీలో నాలో కూడా ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ఏం చెప్తాడు నాకు అనవసరం, నన్ను హెచ్చిస్తే చాలు, నన్ను నేను పొగడాలి, నన్ను ఎవడైనా పొగడాలి, నన్ను ఎవడైనా మంచి పొగడతోటి ముంచేయాలా అనేటట్లు కోరుకునేవాళ్ళు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు, జాగ్రత్త, తగ్గించబడిపోతావు. చూడండి, ఎవడైతే హెచ్చింపబడ్డాడో రాలిపోయాడు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా రాలిపోయారు. దేవుడి పద్ధతుల్లో లేరు, ఎవరు దేవుడికి అనుగుణంగా లేరు, లోకంలో కలిసిపోయారు, లోకంతో మునిగిపోయారు. ఎవడికి నచ్చిన దారిలో వాడు తొట్టి మునిగి తేలుతూ ఉన్నాడంటే దేవుడి పద్ధతుల్లో లేరు వాళ్ళెవరు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు సంతోషిస్తాడంట. నీ చిత్తం జరిగించుటే నాకు సంతోషము. సుఖాన్ని కోరుకున్న నీవు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. నీ సుఖం కంటే దేవునికి ఇష్టపడాలన్నమాట. అప్పుడు దేవుని వెంబడించడం నీకు సులువుగా మారుతుంది. మూడో విషయం ఏంటంటే, ఎవరు పక్క వాళ్ళు అడగండి, సంపదను మనం సంపాదించిన సంపాదితను వదలగలవా అని అడగండి, వదిలేయగలరా అని అడగండి. వదలగలవా మనం? ఈ భూ ప్రపంచంలో నీకున్న ఏ ఆస్తి అయితే ఉందో, నీకున్న సంపద ఎంతైతే ఉందో, నీ బీరువాళ్ళు ఎన్ని తులాల బంగారం అయితే ఉందో, నీ ఇంట్లో ఎంత ఫర్నిచర్ అయితే ఉందో, నీ ఇంట్లో ఎంత ఇంటీరియర్ గా లావిష్ గా కట్టుకున్న నీ ఇల్లు యొక్క సౌందర్యం, సుందరం, అంతస్తు ఎంతైతే ఉందో, ఉన్న పాటును దేవుడి కోసం వదిలేయమంటే ఎంతమంది వదలగాలి? మూడో విషయం, మన సంపదని వదలలేని సుఖం మనకు కావాలని కోరుకుంటాం. మన సంపదను వదలలేని సుఖాన్ని కావాలని కోరుకుంటాం. ఆది కాండము 13వ అధ్యాయము 19వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయ్యను. ఏ స్తంభం అంట? ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఏం కారణం అయ్యి ఉంటారని చెప్తే, ఒకసారి దేవుడు సొదొమ గొమొర్రాలో లోతు భార్య తన పిల్లలందరితో కూడా నివసిస్తాడు అనమాట. సొదొమ గొమొర్రాలో ఒకసారి అది కూడా చూసేద్దాం. 13వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 13-11 కాబట్టి లోతనుకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లా వారు ఒకరి కొరకు ఒకరు వేరైపోయిరి. అబ్రాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణంలో ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. ఎక్కడేసాడంట? సొదొమ దగ్గర. మనం బంధువులు కనుక ఇడిపోతామని చెప్పేసి అబ్రహాము లోతు ఇద్దరు కూడా అనుకున్నారు. అయితే లోతు ఏ ప్రదేశాన్ని ఎంచుకున్నాడంట? 10వ వచనం,
లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రదేశం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు కూడా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశముల వలెను నీళ్లు పారు దేశమై ఉన్నదట. అలాంటి దేశాన్ని ఎన్నుకున్నాడు ఎవరు? లోతు. అంటే సకల ఐశ్వర్యాలు నిలయం అన్నమాట. అది అక్కడ పచ్చని వాటర్ ఉంది, అన్ని ఉన్నాయి, వెసులుబాట్లు అన్ని ఉన్నాయి, పచ్చని పైరు ఉంది, ఏది కావాలంటే అది చేసుకోగలిగేంత సౌకర్యం ఉంది. సౌకర్యం ఉండి అప్పటికే ఆస్తిపరుడు, తనకంటూ కొంత సంపదను పెంచుకున్న వ్యక్తి లోతు. ఇప్పుడు లోతు అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో వెళ్ళి అక్కడ స్థిరపడిన తర్వాత దేవుడు సొదొమ గొమొర్రాల యొక్క పాపం అంటే ఆకాశాన్ని అంటిందంట. అంత గొప్ప పాపం చేశారంట. ఇప్పుడు ఆ పాప దేశంలో నుండి మిమ్మల్ని అర్జెంటుగా బయటకు రండి అని చెప్పి ఆ దేశాన్ని నేను అగ్ని గంధకముల చేత కాల్చి బూడి తీసేస్తాను కాబట్టి మీరు బయటకు వచ్చానని చెప్తే లోతు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేస్తా ఉంటే అప్పుడు జరిగిన సంఘటన అది. అప్పుడు జరిగిన సంఘటన 19:26. ఏం జరిగింది? లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి, వారు వచ్చేస్తా ఉంటే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని చెప్తుంది అనమాట. అంటే లోతు యొక్క భార్య యొక్క మనస్సు అంతా సొదొమ గొమొర్రాలో ఉండిపోయింది అక్కడ ఉండిపోయింది. కారణం ఏంటంటే సంపాదించుకున్న అమ్మో 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 నా సంపాదన, నా ఇల్లు, నా ఆస్తి, నాకున్న సమస్తం పోతుంది, కాలిపోతుంది అని దుఃఖంతో తన మనసు మొత్తం అక్కడ పెట్టుకుని తన కళ్ళుతో చూడాలని ఆశపడ్డది అనమాట. ఆశపడ్డది. సంపదను వదలలేని సుఖం సుఖం సుఖం. ఈ రోజు నువ్వు సుఖపడుతున్న సంపదలతో వచ్చిన సుఖం వదులు అంటే వదలగలమా మనం? దేవుని కోసం వదలగలమా? వదిలేయగలమా? వదలలేము. వదలలేని పద్ధతులలో మన సంపదతో మనకు వచ్చే సుఖాన్ని దేవుడి కోసం వదలలేకపోవడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోవడం, దేవుడు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం. అర్థమైందా? దేవుడు చెప్పాడు పొరపాటును కూడా కన్నులెత్తటి వైపు చూడదు, వెనుక తిరగకుండా ముందుకు వెళ్ళిపో అని చెప్పాడు అనమాట. వెనుక తిరగకుండా ముందుకు వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగింది. కారణం ఏంటి? దేవుని మాటకు విలువ లేదు లోతు దగ్గర. అది లోతు భార్య దగ్గర. లోతు అయితే పరిశుద్ధుడు, లోతు అయితే దేవుని భయం కలిగిన వ్యక్తి, లోతు అయితే దేవుని మీద ఆశ కలిగిన వ్యక్తే. కానీ లోతు భార్య కొంత చిన్న ఆశ లోపల ఎక్కడో తన ఆస్తి మీద ఉండిపోయింది, తన సంపాదన మీద ఉండిపోయింది. మన సంపాదన ఆస్తి మీద నీకు ఎంత ఆశ పెట్టుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటావో నీ సుఖం నీతో ఎలకాలం ఉండదు. నువ్వు చచ్చిలోపు దాన్ని నీ చేతుల నుండి తొలగిపోవడం కూడా చూస్తావు నీ జీవితంలో. దేవుని మాటకి నువ్వు విలువ ఇవ్వగలిగితే నీ సుఖం కంటే నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషము అని చెప్పినట్లుగా దావీదు అదే 40వ కీర్తన గ్రంథంలో మనం విన్నట్లుగా మన హృదయం చెప్పగలుగుతాం. నా సంపాదన నా సుఖం ఇది ఉంది కాబట్టి కాదు, దీని ఇచ్చిన నువ్వున్నావు కాబట్టి. చెప్పండి ఒకసారి చెప్పండి. నీ సంపాదన ఉండడం వల్ల నువ్వు సుఖంగా ఉంటావా? నీ దేవుడు ఉండడం వల్ల నువ్వు సుఖంగా ఉండగలుగుతున్నావా? ఏది కారణం అవుతుందో మన జీవితానికి? దేన్ని ఎంచుకుంటున్నాం మన జీవితానికి? ఏది కావాలని కోరుకుంటున్నాం మన జీవితానికి? జాగ్రత్త. సుఖం, ఈ శరీరానికి కావాల్సిన సుఖం నా సంపాదనతో నీ సుఖంగా ఉండాలని కోరుకుంటా ఉంటావు అనమాట. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. నీ బ్రతుకు అలాగా అవ్వకుండా ఉండాలంటే త్వరితమైన హృదయాన్ని దేవునికి మార్చుకో. దేవా, ఇది నువ్వు ఇస్తే నేను అనుభవించగలుగుతాను, ఇది లేకపోయినా నేను హ్యాపీగా ఉండగలను, నువ్వు నాతో ఉంటావు కాబట్టి అని చెప్పగలిగే స్థితిలోకి మనం ఎదగాలి. మన సుఖం కంటే నా దేవుడికి నేను ప్రాధాన్యత ఇవ్వగలిగాను అనమాట. 3వ విషయం అయిపోయింది. 4వ విషయం చూద్దాము. కష్టపడకుండా వచ్చే జీతం నుండి వచ్చే సుఖం కావాలి. ఏం కావాలి? కష్టపడకూడదు కానీ జీతం వచ్చేది. చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు లేకపోతే కొన్ని ఆఫీసుల్లో కొంత అధికారం కింద పనిచేసేవాళ్ళు పని జరగదు కానీ నాకు జీతం పడిపోవాలని కోరుతూ ఉంటారు. చాలా మంది కష్టపడరు, అది ఎలా చెయ్యాలో అనే దాని దగ్గర ఆలోచన చేయరు. కానీ నాకు జీతం వచ్చేయాలి, కష్టపడకుండా జీతం వచ్చేయాలని దగ్గర ఉంటుంది. అలా వచ్చిన దగ్గర సుఖం ఉంటుంది. ఎందుకంటే కష్టపడి కాబట్టి జీతం వచ్చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? చాలా సుఖం ఉంటుంది. దాదాపు అందరూ ఇందులో పడిపోతారు. ప్రతి ఒక్కరు ఇందులో పడతారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పడిపోతారు. కష్టపడకుండా వచ్చే జీతంలో
నాకు సుఖం ఉందని చెప్పి చాలా ప్రయాసపడతా ఉంటాను అనమాట. ఐదో విషయం ఏంటంటే, నన్ను ఎవడు అడగకూడదు, నన్ను ఎవడు అడగకూడదు అనే సుఖం కోరుకుంటుంది. మనం ఎలాంటి సుఖం కోరుకుంటాం? నన్ను ఎవడు అడగకూడదు అనే సుఖం కోరుకుంటాం. అంటే మనల్ని ఎవరు ఏది అడగకూడదు అనే ఆలోచనలో ఉంటాం అనమాట. ఎవరు ఏది అడగకూడదు, కానీ మనం అందరి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకుంటాం. తెచ్చేసుకుంటాం. ఈ సుఖం మన హృదయాల్లో ఉండిపోతుంది అనమాట. ఆరో విషయం ఏంటంటే, సార్ చెప్పండి పక్కనతో, నా మాట నెగ్గుతుంది ఎక్కడైనా? చెప్పండి పక్కనతోటి, నా మాట నెగ్గుతుంది ఎక్కడైనా? మన జీవితంలో నా మాట నెగ్గే దగ్గర వచ్చే ఆనందం ఇంకా ఎక్కడైనా వస్తుందండి? ఎక్కడైనా వస్తుందా? రాదు. మన మాటకి అందరూ గౌరవించి సూపర్ అన్న, మీరు సూపర్ ఏం మాట చెప్పిన అంటే ఎలాగుంటుంది? మనకి అగ్రి అయిపోతుంటే ఎలాగుంటుంది? మన మాటకి చాలా బాగుంటుంది. పొరపాటున ఎవడో తిరగబడితే ఎలా ఉంటుంది? చాలా హృదయం ఒప్పుకోదు కదా. నీ మాటకి అందరూ అగ్రి అయిపోవాలని కోరుకోవడంలో ఉండే సుఖం నువ్వు వదిలేయను. నీ మాటకి ఎవరు అగ్రి అవ్వరు, నీ మాటను ఎవరు అంగీకరించరు, నీ మాటను ఎవరు పట్టుకోరు, నీ మాటను ఎవరు కేర్ చేయరు. అప్పుడు దేవుడి కోసం నిలబడగలవా? నువ్వు దేవుని మాట కోసం నిలబడగలవా? నీ మాటే నెగ్గాలనే దగ్గర సుఖం ఉంటుందండి. అబ్బాబాబా, ఆ సుఖం ఇంట్లో భలే ఉంటుంది. భార్య భర్తలు పిల్లల దగ్గర బాగా ఉంటుంది. శాడిజం చూపించే ఆ కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకా భలే ఉంటుంది. నేను ఒక చూసాను, ఒకళ్ళని, ఆవిడ లేడీ, ఆవిడ అవతల వాడు ఎంత నైపుణ్యం కలిగిన వ్యక్తి అయినా సరే ఈవిడ చెప్పిందే చెయ్యాలి. ఆవిడ మాట అది, ఈవిడ చెప్పిందే చెయ్యాలి. అవతల వాడు ఎలా పోయినా అనవసరం, నేను చెప్పింది చేస్తేనే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం అని ఆవిడ దగ్గర. అలా అనకపోతే ఆవిడ ఇగో సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇలాంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మన మాట ఎక్కినప్పుడు మనకు వచ్చే సుఖం ఉంటదే, ఆ సుఖాన్ని వదలని చెప్తుంది అనమాట. ఏడో విషయం, ఇది కొంచెం చూసుకోండి, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. మనం కట్టుకునే బట్టలు, మన అలంకరణ, మన లివింగ్ స్టైల్ని బట్టి మనల్ని అందరూ మెచ్చుకోవాలి. మెచ్చుకునేటప్పుడు వస్తుంది చూడండి సుఖం. నీ చీర భలే ఉంది, నీ డ్రెస్ భలే ఉంది అంటే ఎలాగుంటుంది మనకి? ఒకసారి వేసుకుని ఎలాగుంది డ్రెస్, ఎలాగుంది అంటే ఎలాగుంటుంది? అది బట్టలే కదా, ఎలాగుంటాయి? మనం చూడండి రంగులా, అందరూ డైలీ చూస్తుండ్రు రంగే, నచ్చి కొనుక్కుంటాం. ఎలాగుంది అంటే ఎలాగుందని చెప్పేయాలని కాదు, సూపర్ ఉందని చెప్పాలా. బాగుంటుంది అప్పుడు బాగుంటుంది అనమాట. మన కట్టుబట్టు లివింగ్ స్టైల్ని మెచ్చుకోవాలి, అందరూ మెచ్చుకోవాలి. అప్పుడు కోరుకుంటుందండి. ఒక తమ్ముడితో నేను మాట్లాడినప్పుడు చెప్తున్నాను అనమాట, అని ఈరోజు ఇల్లు కడుతున్నాం మేము, పని అంతా అయిపోయింది, ఇంకా మనం మామూలు మేస్త్రులు తెప్పించలేదు, పైనుంచి తెప్పించారు మేస్త్రులు. పైనుంచి వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు మరి మేస్త్రులు? ఏ పై నుంచి వచ్చినా సరే అదే బెడ్డ, అదే సిమెంట్. అంటే ఏంటి అతను చెప్పుకోవడంలో ఆయన ఆనందించడం ఏంటి? సుఖం అనమాట. పైనుంచి అన్న మనం సరైన కాంట్రాక్టర్, మరి మామూలు కాదు. ఆయన ప్లానింగ్ చూస్తే మళ్ళీ మామూలు ఇల్లు ప్లానింగే ఉంది, కానీ చెప్పుకోవడం. పెయింటర్లు తెప్పించామన్నా, ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్ పెయింటర్లు చూడు ఒకసారి ఇంట్లోకి వచ్చి అని చెప్పేసి డబ్బాలు కూడా వేస్తాడు ఇంటి కోసం. ఏంటి అని బాధ అంటే మెచ్చుకోవాలి అందరూ. ఆయన చేసే లివింగ్ స్టైల్ని సూపర్ బ్రదర్, ఇల్లు ఎలా కట్టారు బ్రదర్? ఇల్లు ఎందుకు కడతారండి? సాధారణంగా మనం ఉన్నదానికే ప్రజలందరూ మెచ్చుకోవడానికి. బాగా ఆలోచించండి. ఆలోచన ఎలాగంటే ఇల్లు కట్టాలని. ఇల్లు కడతా ఉన్నప్పుడు ఆలోచన ఏమొస్తుంది? అందరికంటే బాగా కడదాం. నేను విన్నాను, నా ఇంట్లో వాళ్ళే ఇల్లు లేదురా మొర్రో అని ఏడిస్తే ఇల్లు కట్టుకోరా బాబు అంటే అందరికంటే బాగా కట్టుకోవాలని ఏదో ప్రయాసపడ్డాడు. మనం అలా ఉండకూడదు. వచ్చి అప్పైనా పర్వాలేదు, అప్పు చేసి ఇల్లు కట్టేశాడు. తీర్చడానికి చాలా నాన్న ఇబ్బందులు పడ్డాడు. దేవుడు కనికరం చూపి దేవుడు కాబట్టి ఎలాగోలా మార్గం తెరిచాడు. తర్వాత ప్రయోజనం పడ్డాయి. ఆయన బుర్ర ఎలాగదు కాబట్టి అప్పు మీద అప్పు వెళ్తుంది ఇప్పటికినా. ఎలాగో వాళ్ళకి బుర్రలు మొత్తానికి ఏంటి? ప్రజలందరి దృష్టిలో సూపర్ రా తమ్ముడు,
నాయుడు సూపర్ అనే ఇల్లు, రాజు ఏం కట్టావయ్యా ఇల్లు అని అనాలి అందరూ. అలా అనాలి. కారు బండి కొన్నప్పుడు ఎక్కడ కొన్నాను మీరు అంటే, మన దగ్గర నేను ఇక్కడే కొన్నాను. ఎంత మైలేజ్ ఎంత అంటే నా బండి మైలేజ్ సూపర్ వస్తుంది అంటే అది ఏం ఉండదు, గొప్ప అందులో వచ్చే గొప్ప సుఖంగా ఉంటది. మనల్ని ఎవడైనా పొగుడుతూ ఉంటే, మెచ్చుకుంటా ఉంటే మనం చేసే అంతెందుకండి, ఒక ఆయన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకున్నాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు, దాన్ని మెచ్చుకోవాలి. అది కూడా మెచ్చుకోవాల్సి వచ్చింది అనమాట ఆయన దగ్గర. డాక్టర్లు అండి సూపర్ చేశారు ఆపరేషన్, హాస్పిటల్ అండి హాస్పిటల్ మనం వెళ్ళగానే మన లోపలికి రెండు సార్లు తీసుకెళ్ళారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అలాగే తీసుకెళ్తాం. అది కావాల్సింది ఏంటి, కడుపు పేదవాడిని సైతం సార్ చేసేస్తారు. సార్ అంటారు. డబ్బు వైద్య రంగం ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. డబ్బు ఉంటేనే అక్కడ మన జరుగుతుంది అనమాట. నువ్వు డబ్బు కడితే సార్ అండు ఏమంటాడు, ఆపరేషన్ చేసుకుని బయటకు వచ్చి సార్ అంటుంటే ఉన్నదండి హాస్పిటల్లోనే చెప్తున్నాడు. హాస్పిటల్కి వెళ్ళినోడు మెచ్చుకోవాలా, చావు బతుకులో బయటకు వచ్చి ఏం జరుగుతుంది, మెచ్చుకోవడంలో మన హృదయం ఎలా ఉంటది, సుఖం. ఎవడు మెచ్చుకోకపోతే, మెచ్చుకోలేని వాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, లాజరు అని. కుక్కలు తన ఫ్రెండ్స్, పందులు తనతో సహవాసం, ఆయనకు ఆహారం పందులు పొట్టు, ఒక్కడు కూడా మెచ్చుకున్నాడు లేడు. దూరం వెళ్ళిపోయాడు. అతని దగ్గర కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఎవరు. గజ్జి, ఒంటి నిండా రసి, పందులతో సహవాసం, ఆ పెంట కుప్ప కుళ్ళి బురద. ఇప్పుడంటే డ్రైనేజీలు అయ్యి వచ్చినాయి, అప్పుడెక్కడవి పెంట కుప్పే కదా. మన ఇంట్లో ఎక్కడ ఉంటే మన ఇంటి పక్కనే ఉంటుంది, ఆ పెంట పక్కనే ఉంటుంది. చిన్నపిల్లల యొక్క మలినాలన్నీ అక్కడే ఉండేవి అనమాట. అమ్మనంటే పెంట కుప్ప, పందులు తిరిగే ప్రదేశం అంటే ఇంకెంత దరిద్రం ఉంటుంది చూడండి. అలాంటి వ్యక్తిని ఒక్కడ మెచ్చుకోలేదు. దేవుడు గుండెలు హత్తుకున్నాడు. ఎందుకు తెలుసా, తన స్థితి ఎలా ఉందో ఆయన చూడలేదు. తన హృదయం దేవుడికి ఎక్కడ విరోధంగా మార్చుకోలేదు. మనుషుల పొగడతల కోసం బ్రతకలేదు, మెప్పు కోసం బ్రతకలేదు, మరొక దానికోసం వెంపర్లాడలేదు. నా స్థితి, నా చావు, చచ్చిపోతే నా దేవుడి దగ్గర బ్రతకాలి నేను అనేటట్లు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజు మనల్ని మెచ్చుకోకపోతే చచ్చిపోతాం. మనల్ని మెచ్చుకోవడం కదా, పక్కన మెచ్చుకుంటే కొంతమంది కళ్ళు ఒప్పుకోదే. నాకు అర్థం కదండి. మీ కళ్ళ ముందు మీ వంట కంటే ఆ పక్కింటి వాళ్ళు వండుతారండి, సూపర్ వండుతారని అనండి ఎవరి దగ్గర ఎలా ఉంటుంది మనకి, ఒళ్ళు ఉడికిపోదు అంటే. కొంతమంది ఉంటారులేండి ఇంట్లో వాళ్ళు పొగరు, బయట వాళ్ళదే పొగుడుతూ ఉంటారు, ఒళ్ళు మండుతూ ఉంటుంది అనుకుంటే. ఏంటి, పక్క వాడిని పొగుడుతున్నా నచ్చదు, మనల్ని పొగడకపోతే నచ్చదు. రెండు ప్రమాదం అనమాట, పొగడతలు అనమాట. దేవుడి కోసం బ్రతికే దేవుడు ప్రాధాన్యత ఇవ్వగలం అంటే, నాకేంటి పొగడతలు, మన బతికి ఎంత, మన జీవితం ఎంత, తెల్ల చొక్క, ఉతికిన బట్ట, డబ్బులు పెట్టి కొన్న వస్త్రం వేసుకున్నంత మాత్రం నీకు వెలుగు పెరిగిపోయిందమ్మా. నీ శరీరం పడుకుంటే చెమట పట్టదా, అది కుళ్ళు వాసన కొట్టదా, కంపు కొట్టదా, నువ్వు స్నానం చెయ్యాలనిపించే ముందు నీకు వచ్చే ఆలోచన అనుకుంటా చూడు, అది మన బతుకు, అది మన జీవితం. ఇంత కంపు కొట్టిన జీవితాన్ని పట్టుకొని వచ్చి నాకు ఎవడో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నావే, నీకు నువ్వు ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నావే, దేవుని దగ్గర అదే నిన్ను నువ్వు హెచ్చించుకునే తత్వం. దేవుని దగ్గర నిన్ను తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడని చెప్తున్నాడు అనమాట. ఆఖరిగా డబ్బు సంపాదనతో వచ్చే సుఖాన్ని మనం కోరుకుంటాం. సాధారణంగా డబ్బుతో సుఖంగా ఉండాలని కోరుకుంటాం సాధారణంగా అందరం కూడా. ఈ సంపాదన న్యాయంగా వస్తే అదొకలా ఉంటుంది, అక్రమంగా సంపాదన అయితే అదొకలా ఉంటుంది. అక్రమంగా సంపాదించుకుంటే అది వేరేలా ఉంటుంది అంట. డబ్బు సంపాదనతో మనం పొందుకునే సుఖం అంతా నీ డబ్బు ఒకనాడు ఏమవుతుందంట, దొంగలు కన్ను వేసేస్తారు, చిమ్మిట తినేస్తుంది, తుప్పు తినేస్తుంది, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నీ ధనం వల్ల వచ్చే సుఖం కాదు, నీ దేవుని వల్ల వచ్చే సుఖంలో నువ్వు ఒకసారి బ్రతుకని చెప్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇక్కడ చూడండి, డెస్టినేషన్ చెప్తున్నాడు. అంతిమంగా కన్క్లూజన్ ఏంటంటే ఇరుకు ద్వారమున మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం.
ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. ఆ దారి విశాలమునై ఉన్నది. ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అది అనేకులంట. విశాల మార్గం అంత ఎలాగుందంట? విశాల మార్గం ఎలాగుందంట? నాశనమునకు పోవు ద్వారం ఎలాగుందంట? వెడల్పు విశాలం. విశాలం. వెడల్పు విశాలం. నచ్చినట్టు ఉండొచ్చు అంట. నచ్చినట్టు ఉండొచ్చు. ఇరుకులో మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కారనుకోండి, ఎవ్వరు ఖాళీ ఉందనుకోండి బస్సులో, ఎలా కూర్చుంటారు మీరు? సీట్లో ఎలా కూర్చుంటారు? ఈ సీట్లో నువ్వు కూర్చుంటావు, ఎదరు సీట్లో కాలు పెడతావు. పెడతాం కదా. మీరు ఒక పిల్లలు ఉంటే, మీకు పిల్లలు ఉంటే, పిల్లలు ఈ చివరి నుంచి ఆ చివరికి సిత్ని పనులని చేసుకుని తిరుగుతుంటాడు. ఆ సీట్ గీక, ఆ రేకును, ఆ డోర్ లాగా ఇది చేసుకుని విచ్చలు విడిగి తిరుగుతుంటాడా తిరగడా? బస్సులో బిజీ ఉంది, అస్సలు ఖాళీ లేదు, నించోడానికి చోట్లేదు. అక్కడ అనుకుంటావు తిరుగుతావా? ఇంకోటి మీద కాలు ఇవ్వగలవా? చేస్తావా? అప్పుడు ఎలా ఉంటావు? ఒకటే దిష్టి బొమ్మే మీద నడుకుని అంటున్నా. అయితే లేకపోతే విశాల మార్గం అంట. అందుకే నాశనమునకు పోయే దారం ఏంటి? విశాలం. నీ కాలు ఎక్కడ నేయొచ్చు, నీ మాట ఎవరి మీద నేసేయచ్చు, నీ ఉమ్ము ఎవరి మీద నేసేయచ్చు, నీ మలమొట్టుకెళ్ళి ఎవరి మీద జల్లియొచ్చు. విశాల మార్గం అలా ఉంటదంట. నాశనమునకు పోయే మార్గం వెడల్పును విశాలమునై ఉన్నది. అందులో చాలా మంది పోతారంట. దీనిలో వెళ్తారు మీరు, చాలా మంది వెళ్ళి దాంట్లో వెళ్తారా? ఇరుకు మార్గమును ప్రవేశించండి అని చెప్పిన ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటావా? ఏ మార్గం ఎంచుకుంటావు? నీ సుఖం కావాలనుకుంటే విశాల మార్గమే. ఇరుకు మార్గం పనికిరాదు. ఇరుకు మార్గంలో సుఖం ఉండదు. ఏముంటది? చావు ఉంటది, చెమట ఉంటది, కష్టం ఉంటది, రక్తం ఉంటది, నొప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇరుకు మార్గంలో ఇవే ఉంటాయి. సుఖమైన మార్గం కోరుకుంటే అది నాశనానికి పోతుంది. నువ్వు నాశనంలో బ్రతకాలనుకుంటే సుఖాన్ని కోరుకో. కానీ దేవుని మార్గంలో నువ్వు బ్రతకాలనుకుంటే ఇరుకు మార్గంలో ప్రయాణించాలి. ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. సుఖాన్ని ఆశించకూడదు. ఈ లోక సుఖం నీకు అక్కర్లేదు. ఒకసారి చూద్దాం మళ్ళా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఈ లోక సుఖము మనల్ని ఎట్లా మార్చేస్తుందో చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. మొదటి విషయం ఏంటంటే ధనము కంటే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. రెండో విషయం ఏంటంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు ఎంచుకున్నాడు. మొదటి ధనము కంటే నింద మేలు. రెండు, భోగాలు సుఖ భోగముల కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. మనం దేన్ని ఎంచుకుంటున్నాం ఈరోజు? సుఖాన్ని కోరుకుంటున్నామా? ధనముతో వచ్చే సుఖం, పొగరుతో వచ్చే సుఖం, మనకున్న సంపాదనతో వచ్చే సుఖం, మనం కోరుకునే వ్యక్తులతో వచ్చే సుఖం కోరుకుంటున్నామా? అల్పకాల పాపభోగం అంటే ఈ సుఖాలని ఈ లోకంలో దొరికే భోగం అంటే ఎలాంటిది? అల్పకాలము పాపభోగము. ఇందులో పాపభోగమే ఉంది కానీ నిత్యమైన సుఖం లేదు. ఇందులో నిత్యత్వానికి తీసుకెళ్లే సుఖం ఇందులో లేదు. పాపభోగం ఉంది. మనం దేవుని కోరుకుంటాం. దేవుని ప్రజలతో నింద అయితే అది నీకు మేలు, అది నీకు సుఖం. క్రీస్తు విషయమైన క్రీస్తు ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నీకు మేలు, దాన్ని ఎంచుకుంటావు. అపోస్తులైన పౌలు లేకపోతే మోషే అలాగే ఎంచుకున్నాడు. ఐగుప్తు దానాన్ని పక్కన పెట్టాడు. తన దేవుడి ప్రజలతో నిందను అనుభవించడానికి ఎంచుకున్నాడు. ఎందుకంటే నింద అనుభవించడం అంటే ఒక్కడు ఒక మాట ఎందో అదే అక్కడ తల్లుపు. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తుకున్నా సరే ఇన్నివారు కాదు మాటలు, పైగా తిట్టేవారు, నింద వేసేవారు మోషే మీద. ఈ రోజు నీ మాట ఎవడనకపోయినా సరే అది నీకు సుఖం. వినగలవా? క్రీస్తు కోసం నిలబడగలవా? నుండి ఎవడు పౌరకపోయినా సరే అది నీకు సుఖం. దేవుని కోసం నిలబడగలవా? దేవుని ప్రజలతో మన చుట్టుపక్కల ఉన్న వారందరూ దేవుడి ప్రజలే. ఈ ప్రజలతో శ్రమను అనుభవించడం మేలు నేర్చుకోగలవా? నీకు నువ్వు సుఖాన్ని ఆపాదించుకునేది వీళ్ళ ఎవరితో నాకు పడదు, వీళ్ళెవరితో నాకు నప్పదు అని నీకు నువ్వు సుఖాన్ని కోరుకుంటావా? అందరికి మించి వేరుపాటైన సుఖాన్ని కోరుకుంటావా? ఏది కోరుకుంటావు? దేవుని ప్రజలతో సుఖం అంటుంది. ఇరుకు మార్గంలో సుఖము, దేవుని ప్రజలతో నింద, శ్రమ, ఇది మనకి నిత్యత్వానికి మార్గము. ఎక్కడ మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో నిలబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశీలన చేసుకున్నాము. దేవుని